నంద్యాల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల్ని అచ్చెన్న తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేత హుందాతనం పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ ఏనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించలేదన్నారు అచ్చెన్నాయుడు. నంద్యాల పట్టణానికి వెళ్ళి బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత చాలా బాధ ఆవేదన కలిగింది. ఒక మంత్రిగా నాకు అపోజిషన్లో ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తి అయినా సరే హుందాతనాన్ని కోల్పోకూడదు. గత 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆ రోజు నీ తండ్రి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ చాలా అవహేళన చేసినా సరే, చాలా ఇన్సల్ట్ చేసినా సరే ఎక్కడ కూడా నోరు జారకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడి ప్రజలకి మెప్పించి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కి మాట్లాడినట్టుగా ఉంది, అధికార దాహంతో మాట్లాడినట్టుగా ఉంది. ఈరోజు అసలు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి తీరు మాట కానీ ఎక్కడా మాట్లాడినట్టుగా నాకైతే కనిపించలేదు. ఏం మాట్లాడుతున్నావు? నంద్యాలలో బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి తనయుడు మంత్రులందరూ రోడ్డు మీద పడ్డారని మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే అలవాటు లేదు. అధికారం ఉన్నా ఎన్నికలు వచ్చినా ఎన్నికలు లేకపోయినా సరే నిరంతరం ప్రజల మధ్యన ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకసారి నువ్వు గమనించమని చెప్పి నేను కోరుతున్నాను. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా?